నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఉద్యోగ నోటిఫికేషన్ మీద నిరుద్యోగులంతా కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తుందంటూ గతంలో ఒక వారం రోజుల క్రితం కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇది రెండో ప్రెస్ మీట్. సో ఏంటి మరి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాల విషయంలో కావచ్చు, అదేవిధంగా మెగా నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, ఎందుకు ఇంకా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోంది అంటే నిరుద్యోగులు చనిపోతున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియను ఎందుకు తీసుకోలేకపోతుందంటే అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. సో ఏంటి మరి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఒక ఆవేదన సభ నుండి కూడా ఏదో ఒక పెట్టబోతున్న నిరుద్యోగ ఆవేదన సభ అంటూ కూడా ఒకటి ప్లాన్ చేశారు. దాని విధి విధానాలు ఏంటనేది మొత్తం కూడా కనుక్కుందాం. మేడం నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? నా పేరు తస్లీం. నేను ఇప్పుడు బీఎస్సీ అయిపోయింది, బీఎడ్ చేస్తున్నాను. సో మాకు ఒకటే కావాలి, భర్తీ చేయాలి పోస్టులను. స్కూల్లో చూస్తూనే ఉన్నారు, చాలా పోస్టులు లేక ఉన్న సరే ఇంకొక సబ్జెక్ట్ కూడా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఇంకొకటి ఏమంటే మాకు కావాల్సిన జాబ్ క్యాలెండర్ కావాలి, ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉండాలి. మేము అడిగేది మీకు ఫ్రీ బస్ కావాలని అడిగామా, దాంతో మాకు లాభం ఏంటి? గొడవలే ఉన్నాయి. మేమేం ఫీజు కట్టుకోలేమా బస్సులకి? మాకు కావాల్సింది జాబ్ ఉంటే ఏమైనా చేయగలము అంతే. మేమేమో ఫ్రీ ఇల్లు ఇవ్వమన్నామా? లేని వాళ్ళకి ఇవ్వు భయ్, మేము చదువుకున్నాం, సాధించుకుంటాము. మాకు కావాల్సింది ఒకటే, జాబ్ కావాలి. అది కావాలంటే డిఎస్సి వేయాలి అంతే. థ్యాంక్ యూ. డిఎస్సి వేయాలని అంటున్నారు. మెగా డిఎస్సి అని ప్రభుత్వం ముందే చెప్పింది, దాదాపు 25,000 పోస్టులు. ఎప్పుడు త్వరలో, ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు త్వర? దానికి మీనింగ్ ఏంటి? త్వర అంటే ఆ మీనింగ్ చెప్పండి, మేము ఊకుంటాము, కొట్లాడము. త్వరలో అంటే అదే ఎలక్షన్ ముందు వాళ్ళకి డబ్బులు కావాలి, అప్పుడు డబ్బులు కావాలి. వాళ్ళు మళ్ళా అరే మేమేమనుకుంటాం, అరే సార్ వేసిండు జాబ్, ఇప్పుడు ఈయనకే ఓటేయాలని వేసేస్తాము. ఎలా వేస్తాం అట్లా? అస్సలు ఈసారి రాదు కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ వేసినాం అనుకో, మళ్ళీ 10 సంవత్సరాలు ఆగాలి. ఇంకా మాకు పెళ్లిళ్ళు కావు. ఎట్లా? ఇంట్లో ఏమంటారు, ఇంకా నువ్వు చేసింది చదువు ఇంతేలే, నార్మల్ గా కూర్చో పెళ్లి చేసుకోపో అంటారు. అందుకేనా ఇంత చదివింది మేము? మాకు కావాల్సింది ఉద్యోగాలు కావాలి, సక్సెస్ రేషియో కావాలి. ఇంత చదువుకున్నామంటే ఏదో సాధిస్తామనే కదా. ఎక్కడ ఉంది? మీకేమి డబ్బు ఉంది, కాంగ్రెస్ పదవి ఉంది, అన్ని ఉన్నాయి, మాకేం లేదు సార్. మాకు కావాలి డిఎస్సి త్వరలో. ఎప్పుడు త్వర? అదొక్క త్వరకి మీనింగ్ చెప్తే మేము ఊకుంటాము, ఇంత చేయము. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు అంటుంది. ఎందుకంటే ఇంకా 2 years ఉంది వాళ్ళకి. లాస్ట్ ఇయర్ ఒక 6 months ఉంది, ఎలక్షన్ వచ్చేటప్పుడు తీసుకుంటది. అప్పుడు తీసుకుంటది. అప్పుడు గ్రూప్ డీలు ఎగ్జామ్స్ వస్తాయి, తర్వాత పోలీస్ ఎగ్జామ్స్ వస్తాయి, ఎస్ఐ, కానిస్టేబుల్. అప్పుడు వాళ్ళకి మనీ కావాలి, ఎందుకంటే ఎలక్షన్ లో పంచాలి కదా అందరికి, అందుకే అప్పుడు కావాలి. మరి ఏంటి మరి ప్రభుత్వం ఇలా నిర్ణయం అంటే మీరు ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేశారు, పాదయాత్రలు చేశారు, బస్సు యాత్రలు చేశారు. మరి ఏంటి ఇప్పుడు ఈ యాత్ర చేస్తున్నాము, అందుకే ఇట్లా నిలబడి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకు ఎవరైనా ఒక్క విద్యాశాఖ మంత్రి లేదా ఎవరో ఒకరు వచ్చి మీ గురించి అడుగుతున్నారా, ఎట్లా చదువుతున్నారు ఏంటి అని? ఫస్ట్ స్టూడెంట్, ఫస్ట్ సక్సెస్ రేషియో కావాలంటే ముందు పునాది బాగుంటేనే ఇల్లు బాగుంటది అంటారు. సో ఇక్కడ పునాది అంతా రెడీ అయ్యింది, స్లాబ్ వేస్తలేరు పైన. మాకు జాబులు కావాలి, అది వేస్తేనే పెయింట్ కొట్టొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. మరి ఏంటి ఏజ్ రిలాక్సేషన్ విషయం మీద ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ పై కూడా ప్రెస్ మీట్ జరుగుతుంది. ఏంటి దీని విధానం ఏంటి, ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఏంటి మీ స్టాండ్ ఏంటి? ఏజ్ రిలాక్సేషన్ కోసం ఆల్రెడీ సెక్రటరియట్ లో వెళ్ళి మన జిఏడి సెక్రటరీ ఏకదత్త గారికి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా సిఎస్ కూడా లెటర్ ఇచ్చాము. వాళ్ళ దగ్గర రెస్పాండ్ వస్తుంది అని ఎదురు చూస్తున్నాం, కానీ రెస్పాండ్ వస్తలేదు. మొన్న కూడా రీసెంట్లీగా కోదండరామ్ సార్ గారు, అద్దంకి దయాకర్ గారు కలిసి ఏజ్ రిలాక్సేషన్ ఇప్పిస్తా అని జస్ట్ న్యూస్ పేపర్లో ఇచ్చారు, కానీ ఇంతవరకు మాత్రం జీవో రిలీజ్ కాలే. కనీసము 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమాలు చేసి నష్టపోయారు విద్యార్థులు అనుకొని మాత్రమే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ జస్ట్ ఏజ్ రిలాక్సేషన్ వల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏమున్నది? ఏం నష్టం లేదు కదా. ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడానికి వాళ్ళకి అంతే ఉంచమంటారు, మాకు ఎక్కువ పెంచాలని అవసరం లేదు. ఆల్రెడీ జీవో ఇచ్చిరు, మొన్న ఫిబ్రవరి 10 వరకు డేట్ అయిపోయింది. డేట్ అయిపోయిన తర్వాత హడావిడిగా నోటిఫికేషన్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ టీఎస్పీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. రేపు అదే ఇంకో నోటిఫికేషన్ అవుతుంది. 34 ఏజ్ ఉంటే 34 దాకానే అందరు చదువుతారా? అది మరి ఇలా రాజకీయ నాయకులకేమో ఏజ్ రిలాక్సేషన్ ఏం లేవు, వాళ్ళకేమో వాళ్ళ కొడుకులు చదవాలి, ముత్తాతలు చదవాలి, వాళ్ళ పదవులు మొత్తం వాళ్ళే అనుభవించాలి. మిగతా స్టూడెంట్ మేమేం వాళ్ళ పదవులు అడుగుతలే, వాళ్ళ ఆస్తులు అడుగుతలే, ఏం లేదు. వాళ్ళు ఎలక్షన్ ముందు గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో మేము 30 లక్షలు ఇంటూ 3 90 లక్షల ఓట్లతోటి గెలిచినాం. మాకు నిరుద్యోగులే మాకన్నా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మేము మీకు అన్నగా నిలబడతామని చెప్పిండు. అదే రోజు డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం రోజే చెప్పిండు. కానీ ఇప్పటికి మాత్రం ఏం నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదు. అదేం లేదు సార్. మాకు
మాకు చాకదైంది మేము జాబ్ కొడతాము. మీరు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వేస్తే మేము కొడతాం. మీరు నిరుద్యోగులు పెయిడ్ ఆర్టిస్టులు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అదంతా ఏం లేదు. చదివే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మీరు కరెక్ట్ నోటిఫికేషన్ ఒక్కొక్కటి తెలుసున్నారులా 5 రూపాయల భోజనం తినకుండా ఒక్కొక్కరు మానసిక వేదన చాలా అనుభవిస్తున్నారు. కాబట్టి మీరు జూన్ 2 లోపు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మాకు నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. కానీ జాబ్ క్యాలెండర్తో పాటే నోటిఫికేషన్, ఎందుకంటే నిరుద్యోగులు అనే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఉంటే మాత్రమే స్పష్టంగా చదువుకుంటారు. ఒక దాని తర్వాత ఒకటి చదువుకోవాలని ఒక అవగాహన ఉంటుంది. యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ అన్ని బోర్డులు జాబ్ క్యాలెండర్ ఇస్తాయి. కానీ మన తెలంగాణలో కూడా రావాలి. కేరళ చూడండి, కేరళలో 10 పోస్టులు ఉన్నా కూడా జాబ్ క్యాలెండర్, అక్కడ జాబ్ క్యాలెండర్ చట్టబద్ధం. ఇక్కడ కూడా మనకి చట్టబద్ధమైన ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మాకు ప్రధానమైన డిమాండ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాంట్లో అన్ని నోటిఫికేషన్ ఉండి అందరూ రాసుకునే అవగాహనతో ఇవ్వాలని కోరుతున్నాం. మేడం, ఇప్పుడు అంటే విద్యార్థులు చనిపోతా ఉన్నారు ఒక పక్క నుంచి, అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు దిగి రావట్లేదు. సో నిజంగా ఏంటి చనిపోతారు సార్. ఇన్ని రోజులు కష్టపడి చదువుకొని పేరెంట్స్ ఏమంటారు? ఎగ్జాంపుల్, ఇంత చదువు పెట్టినానికి ఎట్లా అంటే ఆ మాటకి చనిపోవాల్సి అనిపిస్తుంది. కొందరి పేరెంట్స్ ఎట్లా అంటే పంట పొలాల్లో ఏదో పని చేసి బతికే వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి మా కొడుకు కూడా పోయి పంట పొలాల్లో చేస్తే ఇల్లు గడుస్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే జాబులు రావట్లే. ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని రోజులని చేస్తారు? ఎందుకంటే గవర్నమెంట్ కోసం ఇంత చదువుకున్నాము. సో ప్రైవేట్లో వెళ్ళలేరు. అది కాక అది వినలేరు, చనిపోతాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? గవర్నమెంట్ వస్తుందా? సరే వచ్చినా 1 లక్ష ఇస్తుంది. ఆ లక్షతో వాడు 30 సంవత్సరాలు బతుకుతాడా? ఉంది సార్, ఉంది. ఎవరో ఇట్లా దానే పోయే వాళ్ళు ఇస్తారు కదా. గవర్నమెంట్ ఇవ్వదు, ఏమి ఇవ్వదు. మాకు కావాల్సింది జాబ్. దానికోసం ఒక్కరు కూడా వచ్చి అడగట్లేదు. అది ఇంకా చాలా నీచంగా ఉంది. ఏదో తెలంగాణ కోసం పోరాడాము. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే మా జీవితాలు బాగుంటాయి అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ఏం చేయట్లేదు, అవసరం లేనివే చేస్తుంది. సో మీరు బస్సు ఫ్రీ అడగలేదు, మీరు ఇందాక అంటున్నారు బస్సు ఫ్రీ అడగకపోయినా ఇచ్చారు. మాకు అవసరం లేదు, అది మా ఉద్యోగాలు మాకు ఇమ్మని అన్నారు. కానీ 2 లక్షల ఉద్యోగాల్లో వాళ్ళు కేవలం 67,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ కూడా వాళ్ళని చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇంకా చాలా ఉద్యోగాలు ఇవ్వాలి. ఏంటి దాని మీద మీ పోరాటం ఎట్లా ఉండదు? వేయాలి అని ఆలోచిస్తున్నాం, కానీ రావట్లేదు కదా సార్. ఎప్పుడు వస్తుంది? దానికోసమే అందరి తపన. ఒకసారి దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర చూడండి, ఎవరి చేతిలో చూసినా బుక్సే. ఎందుకు? చదువుకోవడానికే కదా వచ్చారు. సరే, ఒక 2 లక్షలు ఉంటే ఒక 60,000 పోస్టులైనా వస్తాయి కదా. ఆ 60,000 అంటే ఇంటికి ఒక్కరైనా ఎంతమంది హ్యాపీగా ఉంటారు? ఇదంతా మనం కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. సో ఎంత సాధించాలి, ఏం చేయాలంటే ఫస్ట్ ఫుడ్ తినాలి. కానీ హాస్టల్లో ఫుడ్ ఉంటుందా? లేదా? ఉండదు, సరిగ్గా ఉండదు. కానీ మనం అవన్నీ ఆలోచించట్లేదు రా భయ్. మాకు కావాలి జాబ్. అది కావాలంటే మేము చదువుకున్నాం, మీరు జాబులు ఇవ్వండి. సరైన సమయానికి క్యాలెండర్ను విడుదల చేయండి. ఎందుకంటే కొందరు నాలాంటి వాళ్ళు ఉంటారు, అరే ఇప్పుడు క్యాలెండర్ వచ్చింది చదువుకుందామని కూడా స్టార్ట్ చేస్తారు. ఏంటి మరి ఫైనల్ గా మరి ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి మీ డిమాండ్? రాదు, దిగి రాదు. కానీ మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, ఆగము. మాకు కావాలి అంతే, కానీ ప్రయత్నిస్తూనే ఉంటాం. దిగిరాదని మీరే చెప్పేస్తున్నారు. వచ్చేది ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగుతుంది సార్? ఇప్పుడు చెప్తున్నాను కదా, ఎలక్షన్ ముందే వస్తుంది, అది నాకు తెలుసు. ముందే మేమే ప్రయత్నిస్తున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్.